కొన్నిసార్లు అంతా బాగానే నడుస్తూ ఉంటుంది, కానీ ఎందుకో తెలియదు నిరాశ వచ్చింది. అంతా బాగానే ఉంటుంది, కొన్నిసార్లు ఎందుకో కృంగుబాటు వచ్చేస్తుంది, ముందుకు వెళ్ళబుద్ధి కాదు. ఒక రకమైనటువంటి వైరాగ్యం, ఒక రకమైన విరక్తి, ఏముంది లేబ్బా జీవితం అనే ఒక రకమైన విసుగుదల మనలో వస్తుంది. ఆ విసుగుదల ఎంతకు తీసుకెళ్ళిందంటే నేను బతకటం అవసరమా అని మన నోటితో మనమే అనేటట్టు చేస్తాడు వాడు. ఇక ప్రాణం పోతే బాగుండు, ఇక దేవుడు తీసుకుంటే బాగుండు అనే ఆశలు మనలో వాడు రేపుతాడు. ఈ ఆశలను చూపించి మన ఊపిరిని తీసేదానికి వాడు ప్రయత్నం చేస్తాడు. ఏందనుకున్నా? నిరాశ, నిరుత్సాహం, కృంగుబాటు అవి తీసుకొచ్చి చివరికి జీవితం అవసరమా అనేటట్టు నువ్వే అనుకునేటట్టు చేసి ఆ వార్త తీసుకొని దేవుని ముందుకు వెళ్తాడు. ఇక ఈ జీవితం అవసరం లేదని అతను అంటున్నాడు, ఆమె అంటుంది, ఇంకెందుకు నాయన ఉంచటం, తీసుకోవాలి. ఉండాలి మనం. ప్రతికూలతలు ఎన్ని చుట్టుముట్టినా నువ్వు ఉండాలి, నువ్వు బ్రతికే ఉండాలి, నువ్వు బ్రతికే ఉండాలి. ఎందుకంటే దేవుని పని జరగాలి నీ వల్ల. నేనైతే చావను అన్నాడు భక్తుడు. నేనైతే చావను, సజీవుడనై ఉండి నా దేవుని క్రియలను వివరించేదను, నా దేవుని మహిమపరిచేదను. నేను బ్రతకాలనుకుంటున్నాను, నేను చావద్దు అనుకుంటున్నాను. ఎందుకో తెలుసా? నా దేవుని క్రియలను వివరించడానికి, నా దేవుని చిత్తం నెరవేర్చడానికి, నా దేవుని ఆలోచనలను, ఆశలను తీర్చడానికి నేను ఉండాలి. నాకు దేవుడిచ్చిన కర్తవ్యాన్ని సంపూర్తిగా నెరవేర్చడానికి నేను ఉండాలి. ఏ స్థితిలో అనుకున్నాడు తెలుసు ఈ భక్తుడు ఈ మాటలు? ఇక చచ్చిపోతే బాగుండు, ఇంకెందుకు బతకటం అవసరం అన్న ఆ నిరాశ తన చుట్టూ ఆవరించినప్పుడు కత్తి వేటు లాంటి ఒకే ఒక్క వాక్కుతో మొత్తాన్ని విచ్ఛిన్నం చేసి ఆడబెట్టాడు. చావు చావు చావు, నీ బ్రతుకు అర్థం లేదు, నువ్వు సాధించింది ఏమీ లేదు, అన్నీ కోల్పోయావు, అన్నీ పోగొట్టుకున్నావు, అన్ని నష్టాలే, ఏది చేసినా దరిద్రమే, ఈ భూమి మీద నీకు సుఖం లేదు, చచ్చినా సుఖం ఉండేటట్టు లేదు, మనుషులు అర్థం చేసుకోరు, ఎవరో ప్రేమించరు, ఎవరు అర్థం చేసుకోరు, ఎవరి స్వార్థం వాళ్ళదే, ఎందుకు నువ్వు బతకటం, ఎందుకు, చావు 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 అని ఎన్ని రకాలుగా భక్తుడిని శోధించి ఈ చావు ఆలోచనకు తీసుకొచ్చాడో తెలియదు. విని దేవాని ఒక కేకేసి అప్పుడు చెప్తున్నాడు. ఈ స్వరం చుట్టూ వినబడుతున్నప్పుడు ఎంత భయంకరంగా ఉంటుంది, ఈ ఆవేదనలను చుట్టుముట్టినప్పుడు ఎంత దుఃఖం కలిగిద్ది. ఆ వేదనలో దేవుని పట్ల ఒక కేక వేసి సాయం చేయమన్నప్పుడు దేవుని ఆత్మ తన మీదకి వచ్చినప్పుడు అంటున్నాడు, నేను చావను, నేను సజీవుడనై ఉండి నా దేవుని క్రియలను వివరిస్తాను. నేను నా కోసం పుట్టలా, నా దేవుడు నన్ను సృష్టించాడు. నా అవసరత ఈ భూమికి ఉంది, ఈ భూమి మీద ఉన్న మనుషులకు ఉంది. నా జీవితంలో ఒక కర్తవ్యం ఉంది, అది నాకు తెలియకపోవచ్చు, కానీ నన్ను సృష్టించిన వాడికి తెలుసు. ప్రైజ్ ది లార్డ్. ఈ లోకంలో ఏ మనుషునికి లేని తలాంత ఏదో నాకుంది, ప్రత్యేకత నాకుంది. అందుకే నన్ను దేవుడు నిర్మించాడు ఇంతమందిలో ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా. సో నా వల్ల ఈ సమాజానికి, సంఘానికి, నా దేవునికి, ఈ భూమికి జరగవలసిన న్యాయం ఏదో ఉంది. అది కంప్లీట్ అయిందాకా నేను బ్రతికే ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇదే మాట మనస్కరించి ఎప్పుడు గుర్తుపెట్టుకో. నీలో ఉన్న ఇలాంటి విశ్వాసపు వాక్కులు, విశ్వాసపు జీవం నీలో ఉండకుండా అవిశ్వాసం, అపనమ్మకం, నిరాశ, నిరుత్సాహం ఎందుకు వస్తాయి? ఇవన్నీ అల్ప విశ్వాసాన్ని బట్టి. అర్థమైందా? వాటికి తావివద్దు. నువ్వు చేతగాని దానివి, చేతగానోడివి, బలహీనరాలివి, నీ బతుకంతా ఇట్లా తగలబడింది, ఇట్లాంటి మాటలు చెవిన పడ్డప్పుడు నిరాశ వచ్చింది. అర్థమైందా? నీది ఒక బతికేనా, సిగ్గులేదు నీకు అనే మాటలు వినబడ్డప్పుడు నిరుత్సాహం వచ్చింది, నిరాశ వచ్చింది. అది ఆర్థిక సమస్యలను బట్టి కానీ, అప్పులు సమస్యలను బట్టి కానీ, ఇతరత్ర ఏ ప్రాబ్లం అన్నా కావచ్చు. కొంతమంది వ్యక్తుల వ్యవహారాలను బట్టి కొన్ని మాటలు మన చెవికి తగిలినప్పుడు ఆ నోటి మాటల వల్ల కలిగే నొప్పిని బట్టి మనకి ఇలాంటి లక్షణాలు వస్తాయి. ఒక్కసారిగా విశ్వాసం కూడా సన్నగిల్లిపోయింది.
కొడిగట్టుకుపోతున్న దీపంలా మిణుకుమంటూ ఉందామా ఆరిపోదామా అనుకున్న పరిస్థితికి వచ్చేస్తుంది. అలాంటి స్థితిలో ఏం చేస్తాం మరి? అప్పుడు ఇలాంటి మాటలు గుర్తుపెట్టుకోవాలి. మాటలు అన్నారా పడతాను, దూషించారా పడతాను, విమర్శించారా పడతాను. ఎందుకంటే నేను వేస్ట్ అని సమాజం అనొచ్చు, కుటుంబం అనొచ్చు, ఆఖరికి నాకు నేను కూడా అనుకోవచ్చు. కానీ నేను వేస్ట్ గాడినైతే నాలాంటి వేస్ట్ గాళ్ళని చేసే వేస్ట్ పని దేవుడు పెట్టుకోడుగా. ఇప్పుడు నేను ఒక వేస్ట్ గాడినైతే, వేస్ట్ గచ్చనైతే నాలాంటి వాళ్ళని చేసే వేస్ట్ పని దేవుడు పెట్టుకోడుగా. దేవుడు నన్నంటూ సృష్టించాడంటే వేస్ట్గా కాదు, నా పట్ల ఆయనకున్న ఉద్దేశం ఏదో ఉంది. ఈరోజు అవమానాల గుండా ప్రయాణం చేస్తున్నాను, నా తండ్రి సెలవైతే వీటిని ఘనతలుగా ఆయన మార్చగలడు. ఈరోజు వైఫల్యాల్లో నేను ప్రయాణం చేస్తున్నాను, ఆయన సంకల్పం, ఆయన చిత్తం అయితే వాటిని విజయాలుగా ఆయన మార్చగలుగుతాడు. ఓకే, నేను నిరాశపడాల్సిన అవసరమేం లేదు. ఇంకొకటి కూడా చెప్తున్నా ఈ సందర్భంలో, గుర్తుపెట్టుకో. నీకు ఏమిచ్చాడో శక్తి, నీకేమిచ్చాడో బలం, నీకేమిచ్చాడో తలాంతు, నీకేమిచ్చాడో శౌర్యం, పరాక్రమం, ఎందులో నీ జ్ఞానం ఇచ్చాడో ఒక దశలో నీకు కూడా అర్థం కాదు. కానీ నిన్ను సృష్టించి ఆ శక్తులు నీలో నింపిన ఆయనకు మాత్రం తెలుసు. అది మిద్యానీయుల దెబ్బకి దడుచుకొని గానుగు చాటున దాక్కొని గోధుమలను దొళ్ళగొట్టుకుంటున్నాడు. అది పిరికితనమా పరాక్రమమా? నోరు తెరిచి పెద్దగా చెప్పండి, టైం అయిపోయింది, ముగించాలి మేము, చెప్పండి. అదా? అట్లాంటి పిరికోడి దగ్గరకు వచ్చి ఆయన అంటాడు, పరాక్రమం గల బలాఢ్యుడా యెహోవా నీకు తోడై ఉన్నాడు అంటాడు. ఊహించగలరా మీరు ఆ మాటని? ఎవరి దగ్గరకు వచ్చి అంటున్నాడు ఆ మాట? మిద్యానీయుల దెబ్బకి దడుచుకొని గాను చాటున దాక్కొని గోధుమలను దొళ్ళగొట్టుకుంటున్నావంట. గిద్యోనుతో పరాక్రమము గల బలాఢ్యుడా. అబ్బా, పరాక్రమం గల బలాఢ్యుడైతే బాహాటంగానే గోధుమలు దొళ్ళగొట్టాలి, గాను చాటును ఎందుకు? అంటే గిద్యోను అనుకుంటున్నాడు తనొక భయస్తుడిని, బలహీనుడిని అని. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? భయం పిరిగితనం కాదురా పిచ్చోడా, నీలో పరాక్రమాన్ని పోశాను, నేను శౌర్యాన్ని పోశాను, వీరత్వాన్ని పోశాను, యుద్ధ నైపుణ్యాన్ని పోశాను. నీకు తెలియదా సంగతి? నీలో పిరిగోడు కనపడుతున్నాడు నీకు, కానీ నేను నీకు సిద్ధం చేసింది అది కాదు. పరాక్రమం గల బలాఢ్యుడు కూడా ఉన్నాడు నీలో అన్నాడు. ఇప్పుడు కొట్టాలి లెక్క ప్రకారం అల్లేదు. ఇప్పుడు చేతగానే దద్దమ్మా నీకు, నువ్వు, నీ వారు, లేకపోతే నీ సహచరులు చేతగానే దద్దమ్మ టైటిల్, మనకు పెద్ద టైటిల్ ఇచ్చారనుకోండి, కూర్చొని నేను చేతగానే దద్దమ్మని అని ఒక బోర్డు రాసుకొని మెడగా తెలుసుకొని తిరుగుతున్నాను అనుకుందాం, నీ ఫీలింగ్ అది. కానీ దేవుడు ఒకవేళ నీకు ప్రత్యక్షమైతే ఏమంటాడు తెలుసా? చేతగానే దద్దమ్మ అని ఆయన పిలవడు నిన్ను, గిద్యోని పిలిచినట్టు పిలుస్తాడు. పరాక్రమం గల బలాఢ్యుడా, బలాఢ్యురాలా అంటాడు, బలహీనరాలా అనడు, బలవంతురాలా అంటాడు ఆయన. ఎక్కడుంది నాయన అన్ను అంటే, లేదు నేను ఇచ్చానంటాడు. అట్లా కృంగిన వారిని లేవనెత్తే దేవుడు, బలహీనులకు ఊతమిచ్చే దేవుడు. విఫలులు చేసిన విజ్ఞాపనలకు, విఫలులు చేసిన విజ్ఞాపనలకు సఫలత నీవే కదా. సిల్వధరా, పాపహరా, శాంతికరా, హే ప్రభు యేసు, హే ప్రభు యేసు, హే ప్రభు దేవసుతా. సిల్వధరా, పాపహరా, శాంతికరా, హే ప్రభు యేసు, హే ప్రభు యేసు. జపమున తలచిన నిన్నే గదా, తపమున తలచిన నిన్నే గదా, జపమున కొలచిన నిన్నే గదా, తపమున తలచిన నిన్నే గదా. విఫల
విఫలులు చేసిన విజ్ఞాపనలకు, విఫలులు చేసిన విజ్ఞాపనలకు సఫలత నీవే కదా. సిల్వధరా పాపహరా శాంతికరా ఏ ప్రభు యేసు, ఏ ప్రభు యేసు. ఇప్పుడు చెప్పు, అవిశ్వాసులు నీతో అన్నట్టు, అల్ప విశ్వాసులు నీతో అన్నట్టు, అల్ప విశ్వాసాన్ని బట్టి నిన్ను బట్టి నీవు అనుకుంటున్నట్టు దేవుడు అంటాడా? అంటాడా? అనడు, అనడు. పరాక్రమం గల బలాఢ్యుడు అన్నాడు ఆయన. బలహీనుడు నేను నా వల్ల కాదయా అంటే మోషే బలవాడు, వాళ్ళని తీసుకొస్తావు ఈ పర్వతం మీద నన్ను ఆరాధిస్తారు, పో తేపో, నువ్వు బలహీనుడు ఏంటి, నేను నీ నోటికి తోడై ఉంటాను. పరో కాదు వాడి తాత కూడా మాట్లాడదాబో, ఎందుకు పంపడం చూస్తావు? అవి చేశాడు కదా. బలవంతుల దేవుడు కాదు, బలహీనుల దేవుడు ఆయన. అర్థమైందా ఎవరి దేవుడు? ఇశ్రాయేలు దేవుడు అన్నది ఎంత నిజమో యాకోబు దేవుడు కూడా